హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. మునగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మునగాకు కారపొడే కాకుండా ఇలా పప్పు వేసుకోండి, చాలా బాగుంది టేస్ట్. మనం పప్పు ముందుగానే 1 అవర్ ముందే నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని, ఎప్పుడైనా సరే ఆకుకూర పప్పులు మనం విడిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటే ఈ ఆకుకూర ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది. మునగాకు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇక పోపు వేసేసుకుని, ఆయిల్ వేసుకుని పోపు వేసుకున్న తర్వాత అప్పుడు మునగాకు కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం పప్పు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత దాంట్లో బాగా మిక్స్ చేసేసుకోండి. ఉప్పు అప్పుడు వేసుకోండి. ఉప్పు అప్పుడు వేసుకుని బాగా మిక్స్ చేసామంటే మనకి మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మునగాకు పప్పు మన కంటికి చాలా మంచిది. మునగాకులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. పాలు తాగు పిల్లలకైతే మునగాకు కంపల్సరీ వీక్లో 2 టైమ్స్ ఇవ్వండి. వాళ్ళు పాలు తాగకపోయినా కూడా పర్లేదు. పాలలో కంటే ఎక్కువ కాల్షియం మునగాకులో ఉంటుందండి. దీంట్లో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే మనకి ఈ వీడియో కూడా సరిపోతుంది. అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం మునగాకు వదిలిపెట్టద్దు. మునగాకు ఇలాగ పప్పు కానీ కారపొడి కానీ ఆడి పెట్టుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.